ఫిబ్రవరి మంత్ వచ్చిందంటే చాలు చాలా మంది లవర్స్ ఈ వ్యాలంటైన్స్ డే ని ఎంతో స్పెషల్ గా జరుపుకుంటారు. రోజ్ డే నుండి వ్యాలంటైన్స్ డే వరకు రోజుకో గిఫ్ట్ ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. కర్మగాలి ఆ రోజు గనక బజరంగ్ దళ్ వంటి గ్రూప్స్ కి దొరికితే వాళ్ళు వీడియో తీసి మరీ పెళ్లి చేస్తారు. కానీ ఇంత హ్యాపీగా జరుపుకునే ఇంగ్లీష్ పండుగ వెనుక ఒక మరణమే దాగి ఉంది. ఫిబ్రవరి 14th 270 AD లో రోమన్ రాజు అయిన రెండవ క్లాడియస్ ఒక పూజారి తలను నరికేయమని ఆర్డర్ వేస్తాడు. అలా చనిపోయిన పూజారి పేరే సెయింట్ వాలెంటైన్. ఈయన చనిపోయిన రోజును గుర్తు చేసుకోవడానికి ఈ పండుగను జరుపుకుంటారు. కానీ వెస్టర్న్ క్రిస్టియానిటీలో దాదాపు ప్రపంచమంతటా ఈ వ్యాలంటైన్స్ డే ను లవ్, రొమాంటిక్, ఫ్లవర్స్ తో జరుపుకుంటారు. ఒక సంతాప దినంగా జరుపుకోవాల్సిన ఈ పండుగను లవ్ అనే పేరుతో ఎందుకింత రొమాంటిక్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అసలు ఎవరి ఈ సెయింట్ వాలెంటైన్? అతను ఆ రాజు చేతిలో అంత దారుణంగా ఎందుకు చంపబడ్డాడు? అతను చనిపోయిన ఫిబ్రవరి 14th ను మనం అందరం ఎందుకు సంతాప దినంగా జరుపుకోవాల్సి వచ్చింది? బజరంగ్ దళ్ వంటి ఆర్గనైజేషన్స్ ఈ లవర్స్ డే ను ఎందుకు వ్యతిరేకిస్తాయి? ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి చాలు. అప్పట్లో రోమన్ సామ్రాజ్యంలో చాలా మంది వ్యక్తులకు వ్యాలంటైన్ అనే పేరు ఉండేది. కానీ మనం కేథలిక్ గ్రంథాలని ఆధారంగా చేసుకుని చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు వ్యాలంటైన్ అనే పేరుతో కనిపిస్తారు. ఆ ముగ్గురు వ్యక్తుల యొక్క స్టోరీస్ కూడా ఫిబ్రవరి 14th రోజే చంపబడినట్టు ఉంటుంది. ఆ కథలలో ముఖ్యంగా రెండు స్టోరీస్ చాలా ఫేమస్. అవి పేరుకే రెండు స్టోరీస్ అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ రెండు సిమిలర్ గానే ఉంటాయి. రోమన్ ఇటలీ సామ్రాజ్యంలో వ్యాలంటైన్ అనే ఒక మత గురువు ఉండేవాడు. అందరి క్రిస్టియన్స్ లాగానే ఇతను కూడా రోమన్ సామ్రాజ్యంలో బందీగా శిక్ష అనుభవిస్తూ ఉండేవాడు. ఒక రోజు జైలు అధికారికి సెయింట్ వాలెంటైన్ కి మధ్యలో జీసస్ గురించి డిస్కషన్ వస్తుంది. ఆ జైలు అధికారికి ఒక కూతురు కూడా ఉండేది, కానీ ఆమెకు కంటి చూపు ఉండేది కాదు. ఆ జైలు అధికారి మత గురువు అయిన సెయింట్ వాలెంటైన్ ని టెస్ట్ చేయడానికి కళ్ళు లేని నా కూతురుకి నువ్వు కంటి చూపు తెప్పిస్తే నీకోసం ఏమైనా చేస్తాను అని అంటాడు. అప్పుడు ఆ మత గురువు తన కూతురు తలపైన చేయి పెట్టి కంటి చూపు తెప్పిస్తాడు. అప్పట్లో యూరప్ సామ్రాజ్యంలో రోమన్ రిలీజియన్ చాలా ఆధిపత్యంగా ఉండేది. ఈ రోమన్ రిలీజియన్ పాలిథిస్టిక్ మతంగా ఉండేది. అందులో విగ్రహారాధన కూడా ఉండేది. కాబట్టి మత గురువు అయిన సెయింట్ వాలెంటైన్ ఆ జైలు అధికారిని రోమన్ రిలీజియన్ వదిలేసి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ కావాలని చెప్తాడు. అంతేకాకుండా జైల్లో ఉన్న క్రిస్టియన్ ప్రజలందరినీ వదిలేయాలని ఆదేశిస్తాడు. ఆ మత గురువు చెప్పినట్టుగానే ఆ జైలు అధికారి ఆ జైల్లో ఉన్న క్రిస్టియన్ ప్రజలందరినీ వదిలేసి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిపోతాడు. ఈ విషయం రోమన్ రాజు అయిన రెండో క్లాడియస్ కు తెలుస్తుంది. ఒక రోజు ఈ సెయింట్ వాలెంటైన్ ఆ రాజును కూడా క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ కావాలని ఆర్డర్ వేస్తాడు. అప్పుడు రాజుకు ఫుల్ కోపం వస్తుంది. నన్ను నా మతాన్ని వదిలేయమంటావా? అయితే విను, నువ్వు నీ క్రిస్టియానిటీ మతాన్ని వదిలేస్తావా లేదా మరణ శిక్షని స్వీకరిస్తావా అని హెచ్చరిస్తాడు. అప్పుడు ఆ మత గురువు నేను మరణాన్ని స్వీకరిస్తాను అని ఒప్పుకుంటాడు. ఈ సెయింట్ వాలెంటైన్ జైల్లో ఉన్నప్పుడు ఆ జైలు అధికారి యొక్క కూతురుతో చాలా బాగా మాట్లాడేవాడు. ఆమెకు లెటర్స్ కూడా రాసేవాడు. ఫిబ్రవరి 14th 270 AD లో ఈ వాలెంటైన్ కి మరణ శిక్ష విధిస్తారు. ఆ రోజు చిట్ట చివరగా ఈ వాలెంటైన్ ఆమెకు లెటర్ రాస్తాడు. ఆ లెటర్ లో లాస్ట్ కి ఫ్రమ్ యువర్ వాలెంటైన్ అని రాస్తాడు. అలా ఈ వ్యాలంటైన్స్ డే ప్రాచుర్యంలోకి వచ్చిందని అంటారు. ఈ వాలెంటైన్ అనే పేరు పైననే మరొక అద్భుతమైన ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. అప్పట్లో రోమన్ సామ్రాజ్యంలో యుద్ధాలు ఎక్కువగా జరిగేవి. రోమన్ రాజు అయిన రెండవ క్లాడియస్ తన ఆర్మీని స్ట్రాంగ్ చేసుకోవాలని అనుకుంటాడు. తన సైన్యంలో మ్యారేజ్ అయిన సైనికుల కంటే మ్యారేజ్ కాని సైనికులే ఎక్కువ చురుగ్గా పనిచేసేవారు. పెళ్లైన సైనికులు భార్య, పిల్లలు, అమ్మ, నాన్న అనే బంధాల వల్ల సైన్యంలో చేరలేకపోతున్నారు. ఒకవేళ చేరినా కూడా అంత చురుగ్గా పని చేయలేకపోతున్నారు. ఇదంతా గమనించిన రోమన్ రాజు సైన్యంలో చేరిన సైనికులు అసలు మ్యారేజ్ చేసుకోదనే చట్టం తెస్తాడు. అప్పటి వరకు మ్యారేజ్ చేసుకోవాలి అని ప్లానింగ్ లో ఉన్న సైనికులకు మ్యారేజ్ చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఒకవేళ ఈ చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే వారికి మరణ శిక్ష ఉండేది. ఈ చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వాడే చర్చిలో పూజారి అయిన సెయింట్ వాలెంటైన్. రెండో క్లాడియస్ పెట్టిన ఈ రూల్ కరెక్ట్ కాదని దానిని తప్పుబట్టాడు. పెళ్లి చేసుకోవాలని అనుకునే ప్రేమ జంటలకు రహస్యంగా ఇతను పెళ్లి చేసేవాడు. అప్పట్లో ఎలా పడితే అలా పెళ్లిళ్లు చేసుకునేవారు కాదు. మత గురువు అయిన పోప్ ఆధ్వర్యంలోనే పెళ్లిళ్లు జరుపుకునేవారు. అలా యువకులకు, ప్రేమ జంటలకు పెళ్లిళ్లు చేస్తూ ఒక రోజు ఈ వాలెంటైన్ రాజుకు దొరికిపోతాడు. రాజు పెట్టిన చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ఫిబ్రవరి 14th రోజున ఈ వాలెంటైన్ కి మరణ శిక్ష విధిస్తారు. నిజానికి ఇతని డెత్ యానివర్సరీ గుర్తు చేసుకోవడానికి వాలెంటైన్ డే ని జరుపుకుంటారు. నేటి తరం ప్రజలు ఈ వ్యాలంటైన్స్ డే ని ఇంత రొమాంటిక్ గా జరుపుకోవడానికి గల కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అప్పట్లో రోమన్ ప్రజలు లూపర్కేలి అనే పండుగను జరుపుకునేవారు. రోమన్ ప్రజలు జరుపుకునే రోమన్ పండుగను మర్చిపోవడానికి ఫిబ్రవరి 14th రోజున వ్యాలంటైన్ డే ని ఇంట్రడ్యూస్ చేశారు అని కొంతమంది అంటారు. ఈ రోమన్ పండుగలో గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ ని పూజిస్తారు. ఈ దేవుడి యొక్క అనుగ్రహం గనక ఉంటే సంతానం లేని ఆడవారికి కూడా సంతానం కలుగుతుందని గట్టి నమ్మకం. ఈ పండుగ అయిపోయేసరికి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారో వాళ్ళు మ్యారేజెస్ చేసుకునేవారు. ఈ రోమన్ పండుగని జరుపుకోకుండా దీనిని అందరూ మర్చిపోవడానికి 1496 AD లో ఫిబ్రవరి 14th రోజున పోప్ గాసియస్ అనే వ్యక్తి ఈ వ్యాలంటైన్ డే ని జరుపుకునేలా చేస్తాడు. కానీ ఇప్పటి వరకు కూడా ఈ పండుగని లవర్స్ కోసం అయితే డిజైన్ చేయలేదు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఫిబ్రవరి 14th నుంచి బర్డ్స్ మేటింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అంటే అవి పిల్లలు కనడానికి రెడీగా ఉంటాయి. దీని ద్వారానే ఈ వ్యాలంటైన్స్ డే లో రొమాంటిక్ గానే ఆలోచన వచ్చింది. దీని తర్వాత జాఫ్రీ చోసర్ అనే వ్యక్తి ఫిబ్రవరి 14th ని ఆ పక్షుల్లాగా ఎంతో రొమాంటిక్ గా జరుపుకునేలా మార్చేశాడు. 1370
1835 ద పార్లమెంట్ ఆఫ్ పౌల్స్ ద్వారా ఫిబ్రవరి 14th ని ఒక రొమాంటిక్ డే గా మార్చేశాడు. 18th సెంచరీ వరకు కూడా ఎవరిపైన అయినా ప్రేమ ఉంటే వాళ్ళకి చిట్టీలు రాయడం, నోట్స్లు షేర్ చేసుకోవడం వంటివి చేసేవారు. కానీ నేటి తరం ప్రేమలో పడ్డ యువత మాత్రం వ్యాలంటైన్స్ డే అంటే వారి లిమిట్లను క్రాస్ చేసి మరీ బరి తెగించేంతలా అప్డేట్ అయ్యారు. 2023 వ్యాలంటైన్స్ డే రోజు ఒక్క రోజే ఓయో రూమ్స్ యొక్క బుకింగ్స్ 90.57% పెరిగింది. ఆ ఒక్క రోజు దేశవ్యాప్తంగా ఓయో బుకింగ్స్ లలో బెంగళూరు 51% తో మొదటి ప్లేస్ లో ఉంటే 47% తో హైదరాబాద్ రెండవ ప్లేస్ లో ఉంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన యువత లవ్ అనే పేరుతో వ్యాలంటైన్స్ డే ని ఎంత రొమాంటిక్ గా జరుపుకుంటున్నారు. ఈ వ్యాలంటైన్స్ డే రోజు బజరంగ్ దళ్ వంటి ఆర్గనైజేషన్స్ పార్కులలో ఉండే ప్రేమికులను పట్టుకొని వారికి పెళ్లిళ్లు చేయడం వంటివి చేస్తారు. ఎందుకంటే ఈ వ్యాలంటైన్స్ డే, లవర్స్ డే అనేది అంతా వెస్టర్న్ కల్చర్. ప్రేమ అనే ముసుగులో నేటి తరం యువత వారి లిమిట్లను క్రాస్ చేసి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని దీనిని వ్యతిరేకిస్తారు. ఒక వ్యక్తి మరణంతో మొదలైన ఈ పండుగ నేటి తరం ప్రజలు ఎంతో హ్యాపీగా వారి లిమిట్లను క్రాస్ చేసేంత వరకు అప్డేట్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.